నమః. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఆ లలితమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనము పోలి పాడ్యమి పూజా విధానము గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం చివరిలో వచ్చే అమావాస్య తర్వాత రోజు పాడ్యమి, మార్గశిర మాసం మొదటి రోజు. ఈ పాడ్యమి రోజు పోలి అమ్మ పుష్పక విమానంలో స్వర్గానికి చేరుకుంటుంది. ఆమె గుర్తుగా పోలి పూజ చేసుకుని వ్రతకథ వింటూ 33 దీపాలని వెలిగించుకోవాలి. అసలు ఈ పూజా వివరాలు ఏంటి, ఎలా చేసుకోవాలో ఈరోజు మన అందరం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పూజకి కావాల్సిన సామాగ్రి చూద్దాం. మనము దీపాలు తెల్లవారుజామున చీకటి వేళలో వదులుకోవాలి. అందుకనే పాడ్యమి ఉదయాన్నే ఈ పూజ తులసి కోట వద్దన ప్రారంభించుకోండి. తులసి కోట వద్దన మీ దగ్గర చిన్న గణపతి ప్రతిమ ఉంటే, లేదు అంటే పసుపుతో గణపతిని చేసుకుని పెట్టుకోండి. నా దగ్గర ఈ శివయ్య కూడా ఉన్నారు, అందుకనే గణపతి శివుణ్ణి ఇద్దరిని కలిపి పెట్టుకున్నాం. కాలంలో ఈ పోలిపాడ్యమి దీపాలు గంగా, గోదావరి, కృష్ణా నదుల వద్దన వదిలేవారు. మన ఇంటి దగ్గర ఎంత చిన్న చెరువు ఉంటే అందులో వదిలేవారు. కానీ ఈ సిటీ లైఫ్లో ఇప్పుడు మనకి అంత చెరువులు అవి కూడా చాలా తక్కువ అయిపోవడం వల్ల మన ఇంటిలోనే ఒక బేసన కానీ ఒక గిన్నెలోని నీళ్లు నింపుకుని దాన్నే గంగాజలం కింద భావిస్తూ మనము దీపాల్ని వదులుకోవచ్చు. మొదటిగా ఒక స్టీల్ బేసన్ తీసుకోండి. తీసుకుని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షతలు కలుపుకోండి. తర్వాత ఆ బేసన్లో ఉన్న నీళ్లు 3 సార్లు కుడివైపుకి 3 సార్లు ఎడం వైపుకి తిప్పుకుంటూ ఈ గంగా మంత్రాన్ని వినండి. శుద్ధిదాత గంగామాత నమో నమః. ఓం శుద్ధిదాత గంగామాత నమో నమః. ఓం శుద్ధిదాత గంగామాత నమో నమః అని 3 సార్లు అనుకున్న తర్వాత ఈ పళ్ళల్లో మన ఇంట్లో ఉన్న జలం కూడా గంగా అంత పవిత్రం అవుతుంది. ఈ మంత్రము ఈ జలాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఈ జలంలోకి కొన్ని పువ్వులు వేసుకోండి. ఇప్పుడు మనం ఈ పళ్ళాన్ని 3 వైపులా గంధపు బొట్లు, దాని మీద కుంకుమతో అలంకరించుకోవాలండి. దీపానికి అన్నింటికన్నా ముఖ్యమైనది దీప అలంకరణ అండి. ఇప్పుడు కూడా 3 గంధపు బొట్లు, దాని మీద 3 కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించిన తర్వాత అక్షంతలు వేసుకుంటే ఆ దీపము సాక్షాత్తు ఆ పరమేశ్వరుల్లో ఐక్యం అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత అరటి డొప్పల్ని తీసుకోండి. అరటి డొప్పలకు కూడా 3 గంధపు బొట్లు, 3 కుంకుమ బొట్లు పెట్టుకుని కొంచెము నెయ్యి కాచుకోండి. కాచిన నెయ్యి ఒక గిన్నెలోకి వేసి దాంట్లో పువ్వు ఒత్తులు ఉంటాయి కదండి, పువ్వు ఒత్తులతో ఒక 3 నుంచి 4 గంటలు అందులో నానితే దీపాలు చక్కగా వెలుగుతాయి. అందుకే ముందు రోజు రాత్రి ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ రోజు తెల్లవారుజాముని చాలా సులువు అవుతుంది అన్నమాట. ఇలా 3 పాత్రల్ని తయారు చేసుకున్నాను. ఎందుకంటే మనం 33 ఒత్తులు వెలిగించుకోవాలి. అంటే కార్తీక మాసంలో మొత్తం 31 రోజులు ఉంటాయి. తర్వాత ఈ పాడ్యమి రోజు 2 ఒత్తులు అన్నమాట. అందుకనే 31 + 2 మొత్తం 33 ఒత్తులు వెలిగించుకుంటే కార్తీక మాసం అంతా కూడా వెలిగించినంత ఫలితము ఈ ఒక్క రోజు వ్రతం వల్ల లభిస్తుందన్నమాట.
వదిలే ముందు షోడశోపచార పూజ చేసుకోవాలండి. మీ దగ్గర ఏదైనా చిన్న గణపతి ప్రతిమ ఉన్నా లేదా పసుపు గణపతిని చేసి పెట్టుకోండి. ముందుగా ఆచమనంతో ఈ పూజ మొదలెట్టాలి. పళ్ళల్లో చేతులు కడిగేసుకుని ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 సార్లు నీళ్లు తాగేసి గోవిందాయ నమః అని మళ్ళీ చేయి కడుక్కోండి. ఆడవాళ్ళు అయితే నమః అనుకోండి, మగవాళ్ళు అయితే స్వాహ అనుకోండి. ఆచమనీయం అయిన తర్వాత మనము దీపారాధన చేసుకోవాలి. దీపానికి 3 గంధపు బొట్లు 3 కుంకుమ బొట్టలతో అలంకరించుకుని దీపమంత్రంతో దీపం వెలిగించుకుని, దీపం వెలిగించిన తర్వాత కొన్ని అక్షంతలు పువ్వులతో ఆ దీపాన్ని అలంకరించుకోండి. తర్వాత 3వది భూశుద్ధి ప్రాణాయామం అయిన తర్వాత 4వది సంకల్పం చెప్పుకోండి. ఈ సంకల్పంలో మీ తిథి, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ స్వామికి సమర్పించండి. 5వ పద్ధతి కలశధారణ చేసుకోండి. కలశధారణ అయిన తర్వాత 6వది షోడశోపచార పూజ. ఇక్కడ శివుడు గణేశుడు ఇద్దరికీ కూడా ఓం శివ గణేశాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం శివ గణేశాయ నమః ఆవాహయామి, ఓం శివ గణేశాయ నమః అంటే ముందు ధ్యానాన్ని సమర్పించుకొని తర్వాత స్వామికి సింహాసనం సమర్పించుకొని పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవేతము, పుష్పము, ఆభరణము ఇవన్నీ అయిన తర్వాత విఘ్నేశ్వరుడికి 16 నామాలు ఉంటాయండి, షోడశ నామాలు అని. ఆ 16 నామాలకి 16 పువ్వులతో వినాయకుడికి పూజ చేసుకోండి. తర్వాత శివ అష్టోత్తరం చేసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ గణేశుడికి శివయ్యకి ధూపము, దీపము, నైవేద్యము వడపప్పు పానకము చలిమిడి పెట్టుకోవచ్చు. లేదు ఇంకా తెల్లవారుజామున కదా వడపప్పు పానకం సమర్పించుకోవచ్చు. చలిమిడి ముందు రోజు సాయంత్రమే మీరు మడిగా చేసేసుకొని వేరే చోట పెట్టుకోవచ్చు. లేదు అన్నప్రసాదాలు చేసుకుంటానన్నా అది మొత్తం మన శక్తి బట్టి ఉంటుంది. ఏ నైవేద్యాన్నైనా సమర్పించుకోవచ్చు. నైవేద్యం అయిపోయిన తర్వాత పోలియమ్మ కథ పెట్టుకుని కథ వింటూ లేదా కథ చదువుకోండి, పుస్తకంలో ఉంటుంది. కథ చదువుకుంటూ అమ్మ దీపాలన్నీ కూడా వెలిగించి ఆ పళ్ళల్లో వదిలేయండి, నీళ్ళల్లో వదిలేయండి. వదిలిన తర్వాత కొంచెం ఆ దీపాల్ని అలా నెట్టండి. అంటే ఏంటి, మన నదిలోంచి అలా తోస్తున్న భావన కలుగుతుంది. పోలిపాడ్యమి కథ కూడా నేను కింద లింక్ పెడుతున్నానండి, ఇదివరకు చెప్పాను. ఆ కథ విన్నా సరిపోతుంది. అయిన తర్వాత చక్కగా అక్షింతలు వేసుకోండి. అక్షింతలు వేసుకొని మనస్ఫూర్తిగా మీ మనసులో ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నా సరే ఆ దేవుడితో మాట్లాడండి. ఆయన తప్పకుండా మనల్ని కరుణిస్తారు. చివరిలో మంత్రపుష్పము కొన్ని పువ్వులు తీసుకొని ఆ సదాశివుడికి మంత్రపుష్పం సమర్పించుకొని మంగళహారతి మళ్ళీ చివరిలో ఆచమనీయం చేసుకోండి. ఆడవాళ్ళైతే నమః అనాలి, మగవాళ్ళైతే స్వాహ అనాలి. దీంతో క్లుప్తంగా పోలిపాడ్యమి పూజా విధానం వివరాలు మనందరం కూడా తప్పకుండా ఈ పూజ చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् पूरीकुरु माम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्